ఆదివారం అహ్మదాబాద్ వేదికగా టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ మీద టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా విశ్వ విజేతగా నిలవడం వెనుక టీమిండియాలోని క్రీడాకారుల సమిష్టి కృషితో పాటుగా ఒక క్రీడాకారుడి గురించి ప్రత్యేకంగా చర్చ జరుగుతూ ఉంది. అతను ఎవరో కాదు, యుగానికి ఒక్కడైనటువంటి బౌలర్ బుమ్రా. ఇతని గురించి అతని అభిమానులతో పాటుగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరుస్తున్నటువంటి క్రీడాకారులు కూడా అతని పర్ఫార్మెన్స్ గురించి అద్భుతంగా కీర్తిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. విలియమ్సన్ అతను బుమ్రాను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా అయితే మారాయి. విలియమ్సన్ బుమ్రాను ఉద్దేశించి ఎటువంటి వ్యాఖ్యలు చేశారనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. హ్యూజ్ స్టేట్మెంట్ ఫ్రమ్ కేన్ విలియమ్సన్ ఆన్ జస్ప్రీత్ బుమ్రా. బుమ్రాను ఉద్దేశించి విలియమ్సన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు అయితే ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. నిజంగా ఎన్నో ఏళ్ల నుంచి నేను బుమ్రా బౌలింగ్ చూస్తూ ఉన్నాను. బుమ్రా బౌలింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. బుమ్రా బౌలింగ్ అసలు అసాధారణమైంది. అతను బాల్ వికెట్ల మీదకి దూసుకొస్తుంది. ప్రత్యేకంగా అతను వేసేటువంటి యార్కర్లు అద్భుతంగా ఉంటాయి. బ్యాటర్లను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. బ్యాటర్లకి చుక్కలు చూపిస్తాయి అనేటువంటి అర్థం వచ్చేలాగా విలియమ్సన్ బుమ్రాను ఉద్దేశించి అయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని ఓవర్లలో రన్స్ను కట్టడి చేయడం అసలు నిజంగా బుమ్రాకు సాధ్యమైనట్లుగా మరెవరికి సాధ్యం కాదు. అలా అని చెప్పి నేను ఏ బౌలర్కి సంబంధించినటువంటి క్రెడిట్ గురించి నేను తప్పుగా మాట్లాడట్లేదు అన్నట్లుగా విలియమ్సన్ అయితే బుమ్రాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. సో నిజంగా టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో టీమిండియా విశ్వ విజేతగా నిలవడం వెనుక టీమిండియాలో ఉన్నటువంటి క్రీడాకారుల సమిష్టి కృషితో పాటుగా బుమ్రా కృషి కూడా అద్భుతం అని చెప్పి చాలామంది అభిమానులు అలాగే క్రీడాకారులు కూడా అతని కృషిని నిజంగా మెచ్చుకుంటూ ఉన్నారు. వెస్టిండీస్తో జరిగినటువంటి మ్యాచ్లో అవసరమైనటువంటి సందర్భాల్లో ముఖ్యంగా కొన్ని ఓవర్లలో, అది కూడా చివరి ఓవర్లలో బుమ్రా బ్యాటర్లను కట్టడి చేసినటువంటి విధానం అత్యద్భుతం. ఇక సెమీఫైనల్ 2లో భాగంగా నిజంగా 16th ఓవర్ అలాగే 18th ఓవర్లో బుమ్రా పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. ఆ రోజు మనం 254 స్కోర్ చేసినప్పటికీ ఇంగ్లాండ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడంలో బుమ్రా ఒక ట్రిక్ను అయితే ప్రదర్శించాడు. నిజంగా 16వ ఓవరు 18వ ఓవరు ఈ 2 ఓవర్లు అత్యద్భుతంగా అతను బౌలింగ్ చేయడం వల్లే, ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేయడం వల్లే సెమీఫైనల్లో మనం గెలవగలిగాం, ఫైనల్లోకి రాగలిగాం. ఇక ఫైనల్లో కూడా బుమ్రా 4 ఓవర్లలో అతి తక్కువ స్కోర్ ఇచ్చి 4 వికెట్లు తీసి టీమిండియా ఘన విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర కూడా ఆయన పోషించారు. కాబట్టే చాలామంది క్రీడాకారులు అలాగే ఆయన అభిమానులు బుమ్రాని యుగానికి ఒక్కడిగా కీర్తిస్తూ అతని గురించి అయితే చర్చించుకుంటున్నారు. సో నిన్న టీమిండియా ఘన విజయాన్ని సాధించడంలో అందరి క్రీడాకారుల సమిష్టి కృషితో పాటుగా బుమ్రా కృషి కూడా అద్భుతం అంటూ ఆయన గురించి అయితే చాలామంది కీర్తిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.